దీపా 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 అమ్మా వస్తున్నారా? ఏంటమ్మా దీప ఇంకా రాలేదా? అమ్మా నిన్నే దీప రాలేదా? వస్తే ఉండేది కదరా. అరే ప్రకాషు, నా మాట విని. అమ్మా అర్థం లేకుండా మాట్లాడకు. ఉన్న ఉద్యోగం మానేసి ఊరెళ్దామంటావేంటి? ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రం మనుషులు కాదా? అక్కడ మనకు ఆస్తిపాస్తులకు లోటే ఉందిరా. కష్టంలే గాని వెళ్ళి టీ తీసుకురా. ఇప్పుడు ఎందుకు కొన్నావురా? ఏ దానికేం తక్కువని? అన్నీ ఎక్కువేగా. వీడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ దీపు వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తే నమ్మరు. పైగా మా అమ్మాయి మీద లేనిపోని నిందలు వేస్తారా అని ఎదురు తిరుగుతారు. వీడికి ఎలా చెప్పి చచ్చేది? గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రారా బంగారు, కూర్చో. ఏంట్రా బాగా అలసిపోయినట్టున్నావు? మరి కాదా? నువ్వు రానని తప్పించుకున్నావు. ఎందాకని నేను ఒక్కదానే మాట్లాడాలి. వాళ్లతో మాట్లాడలేక బోర్ కొట్టి చచ్చాననుకో. సారీ బంగారం. ఛీ పోరా, నాతో మాట్లాడుకు. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకోమన్నానా? సరే. అబ్బా ఎంతసేపు? ఇప్పుడు తెరువు. వావ్! సంజయ్ చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాట్? అవునరా, సంజయ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అంటున్నాను. అదేంటి దీపా, నెక్లెస్ నేను తెస్తే అతను హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి? ఎందుకంటే ఇప్పటిదాకా సంజయ్ నన్ను ఒక్కటే పొగడ్డం. అరేరే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అలాంటి భర్త దొరికినందుకు అంటూ. ప్రకాష్ సూపర్ జెంటిల్ మ్యాన్ అని సూపర్ పొగిడాడనుకో. ఏ అది నిజం కాదా? 100% నిజం బంగారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు భార్యకిచ్చే గౌరవం చూస్తుంటే నాలాంటి అమ్మాయిలందరూ నీలాంటి మొగుడినే కోరుకుంటారు బంగారం. నువ్వు సూపర్. నేను చలం అభిమానిని. స్త్రీని గౌరవించడంలోనే ఆనందం పొందుతాను. ఆడదంటే అందానికి ప్రతీక. అలాంటి అందాన్ని ఆస్వాదించలేనివాడు మగాడే కాదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,